ఇండియాకి సంబంధించినటువంటి కూటమిలో లుకలుకలు ఉన్నాయి జాతీయ స్థాయిలో. నితీష్ కుమార్ వెళ్ళిపోయిన తర్వాత దేశ స్థాయిలో నరేంద్ర మోడీని తట్టుకునే స్థాయి కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిలో లేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుందని సమాధానం చెప్తారు. ఇట్లాంటి చర్చ తెలంగాణలో కూడా జరిగింది. కేసీఆర్ మించి నాయకుడు లేడు, ఆయన ఓడగొట్టలేదని చెప్పాను. ఏమైంది? 2004లో ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారు ప్రపంచంలోనే టాలెస్ట్ నాయకుడు, మహోన్నత వ్యక్తి. అతను ఓడగొట్టలేరు, దేశమంతా కూడా ఇండియా షైనింగ్ అని ప్రచారం జరిగింది. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎన్నికల ఫలితాలు వచ్చినాక తల పట్టుకొని చూస్తూ ఉంటారు. సో నరేంద్ర మోదీ గారు బలవంతుడైనా కనిపించవచ్చు. 10 సంవత్సరాల తర్వాత దేశంలో అత్యున్నత పరిణామాలు ప్రాజెక్టులు కానీ మార్పులు తీసుకొచ్చిన యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, లేక దేశ అభివృద్ధి ఎకనామికల్గా ప్రపంచ నాయకులే మన్మోహన్ సింగ్ గారిని మా గురువు అని చెప్తుండే ఒబామా లాంటి వాళ్ళు కూడా. అట్లాంటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాక కూడా కాంగ్రెస్ ఓడిపోతామని అనుకోలేదు. సో ప్రజల తీరు పెట్లుంటుందని ఎవరు ఊహించలేదు. ఇవాళ నరేంద్ర మోదీ గారు అంత బలవంతుడు అనుకున్నప్పుడు భగవంతుడు రామ్ ప్రతిష్ఠ జరిగినాక కూడా ఎందుకు నితీష్ కుమార్ని బీహార్లో తీసుకున్నాడు అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళకే నమ్మకం లేదు, రామ్ రక్షించలేకపోతాడనే భయంతోనే మళ్ళీ నితీష్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. సో దాన్ని బట్టి మీకు అర్థమయ్యేది నరేంద్ర మోదీ గారు ఎంత బలవంతుడనే తెలిసిపోతా ఉంది. మమతా బెనర్జీ కూడా మేము కాంగ్రెస్ సీట్ల కేటాయింపులో అఖిలేష్ యాదవ్ తోటి ప్లస్ పంజాబ్లో కూడా ఢిల్లీలో కూడా ఆప్ పార్టీతో 3 పార్టీలతో కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిని బయటపడగలుగుతారా? సీట్ల షేరింగ్ సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి, ఆశాభావం ఉంది, పరిష్కారం వస్తుందని. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్దన్న పాత్రగా పోషించట్లే, అందరినీ కలుపుకు వెళ్ళాలనే దృక్పథంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి గతంలో అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు 2 రాష్ట్ర అధికారం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు అధ్యక్ష పదవి చేపట్టి అధికారం తీసుకొచ్చిన అనుభవం సోనియా గాంధీ గారు ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని వాళ్ళ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని ఉపయోగించుకుంటూ 2 అడుగులు ముందుకన్నా వేసినా సరే, 2 సీట్లు తక్కువ వచ్చినా సరే దేశ సమగ్రత కాపాడడానికి, దేశంలో అన్ని వర్గాలకి, అట్టడుగు వర్గాలకి న్యాయం చేకూర్చే రీతిలో జరగాల్సిన నిర్ణయంతో ప్రధానమంత్రి పదవిని పట్టుబట్టకుండా ప్రతిపక్షాలతోటి కలిసి వచ్చే ప్రతిపక్షాలతోటి కలుపుకు ముందుకు వెళ్ళాలనే దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ కలుగుతుంది. కాబట్టి ఈ సంప్రదింపులు ఒక పరిష్కారానికి వచ్చి పరిస్థితిని కూడా ఆశిస్తాము.